హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఈ వీడియో యాక్చువల్గా లాస్ట్ 1 వీక్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇప్పటికే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, చాలామంది ఎన్ఆర్ఐ పేజెస్ అందరూ పెట్టారనమాట. జస్ట్ లాస్ట్ 1-2 వీక్స్ నుండి ఏంటంటే చాలామందికి ఈ వీసా రివోకేషన్స్ అవుతున్నాయి, సెవీస్ టెర్మినేట్ అవుతున్నాయి, ఈమెయిల్స్ వస్తున్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారనమాట. సో బేసిక్గా ఇది జస్ట్ ఒక అవేర్నెస్ వీడియో అనమాట. నన్ను కూడా ఒక 2-3 ఫ్రెండ్స్ అడిగారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్కి ఎలా అయ్యింది, సో ఏం చేయాలని చెప్పి నన్ను కూడా ఒకళ్ళిద్దరు అడిగారు. సో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే నేను విన్న దాని ప్రకారం ఒక స్పీడింగ్ టికెట్ కానీ, లేకపోతే ఏదైనా క్రిమినల్ కేసెస్ కానీ, లేకపోతే ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఇలాంటి ఏం జరిగినా సరే నువ్వు కోర్టుకి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ ఇస్తే నీకు స్టూడెంట్ అయితే నీకు సెవీస్ టెర్మినేట్ అవ్వడం, కాలేజ్ డిఎస్ఓకి ఈమెయిల్ రావడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే నీ సర్వీస్ టెర్మినేట్ అయ్యిందని చెప్పి ఇలాంటి కేసెస్లో ఏంటంటే నువ్వు ఏదైనా ఇమిగ్రేషన్ అటార్నీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ పాసిబుల్ స్టెప్స్ ఏంటనేది చెప్తారు. కొన్ని కేసెస్లో డియూ అయితే మాత్రం అది చాలా సీరియస్ అఫెన్స్ కింద చూస్తున్నారు. అంటే ఇంకా డైరెక్ట్గా డిపోర్టేషన్ అని చెప్పి అంటున్నారు. ఇంకా డియూ అయితే మాత్రం చాలా కొన్ని కేసెస్లో కూడా అలా జరిగింది. అండ్ రీసెంట్గా నేను విన్నది ఏంటంటే H1B వాళ్ళకి కూడా చాలామందికి ఇలాంటి ఇన్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పి విన్నాను అనమాట. అంటే మొన్నటి వరకు ఓన్లీ F1 స్టూడెంట్స్కి ఎలా అనుకున్నాము. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నాకు మా ఫ్రెండ్ చెప్పాడు. 2022లో DUI కేసు మీద జస్ట్ ఇలా అయ్యింది ఇన్సిడెంట్ అనమాట. రెంటల్ కార్ ఇన్సిడెంట్ అయితే అది ఇప్పుడు నీ వీసా టెర్మినేట్ చేస్తున్నాము అని చెప్పి యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ అని చెప్పి ఈమెయిల్ వచ్చిందంట. 2022లో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఇది. సో నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే ఏమీ బాగోలేదు యూఎస్లోని. మనం అందరూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నమాట. సో ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఏమన్నా ఉంటే మీరు జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, మీ సర్వీస్ యాక్టివ్గా ఉందా లేదా, టెర్మినేట్ అవ్వకుండా. లేదు ఒకవేళ ఇలాంటి టెర్మినేట్ అవ్వడం కానీ రివోకేషన్ వీసా రివోక్ అయితే ఏంటని చెప్పి ఒక ఇమిగ్రేషన్ గారిని ఎవరన్నా కాంటాక్ట్ చేస్తే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటని చెప్తారు. ఆల్మోస్ట్ 300 మెంబర్స్ వీసాస్ ఇలా రివోక్ అయినాయి అని చెప్పి అంటున్నారు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి. అందులో కొన్ని హమాస్ ప్రొటెస్ట్ ఇవన్నీ చాలా కొంతమంది ఉన్నాయి. బట్ స్టూడెంట్స్ కూడా చాలా ఇన్సిడెంట్లు వింటున్నాం అనమాట ఇలా. సో నేనైతే ఏం చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా ఉంటే బెస్ట్ అని చెప్పి అంటున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే మాత్రం అంతలాగేం బాగోలేదు యూఎస్లోని. మనం సేఫ్గా జాగ్రత్తగా ఉంటే బెస్ట్. చిన్న స్పీడింగ్ టికెట్లకి వీటి మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అంటే ఇంకా డోంట్ నో. ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటే బెస్ట్ అని చెప్పి. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా రెంటల్ కార్ అలాంటివి అయితే మాత్రం ఎక్కడ రిస్క్ అయితే మాత్రం తీసుకోకండి. ఇది నేను ఇచ్చే సజెషన్స్ అనమాట. సో థ్యాంక్స్ గైస్.